హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'ద అసెట్' ఇదొక డానిష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ గైస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్‌లో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 50 మినిట్స్ ఉంటుంది. నిన్న నైట్ ఈ సిరీస్ కంప్లీట్ చేశా. డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి గైస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ సిరీస్‌లో ఒక అండర్ కవర్ ఫీమేల్ ఏజెంట్ స్టోరీ చూపిస్తారు. తను అండర్ కవర్‌గా ఒక క్రిమినల్ గ్యాంగ్‌లో జాయిన్ అవుతుంది. జాయిన్ అయ్యి మెయిన్ క్రిమినల్ ఉంటాడు కదా! వాడి వైఫ్‌తో ఫ్రెండ్‌షిప్ చేస్తుంది. సో, తను అండర్ కవర్‌గా ఎవరికీ తెలియకుండా ఆ గ్యాంగ్‌ని పట్టించగలిగిందా లేదా అనేది బేసిక్‌గా ఈ సీరీస్ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందో చెప్తా. ఫస్ట్‌లీ స్టోరీ అయితే బావుంది గైస్. కానీ అండర్ కవర్ అని నెట్‌ఫ్లిక్స్ వాళ్ళది ఒక సీరీస్ ఉంది. ఆ సీరీస్‌కి ఇది ఫీమేల్ వెర్షన్‌లా అనిపించింది. చాలా వరకు స్టోరీ అండ్ క్యారెక్టర్స్ మ్యాచ్ అయ్యాయి. నేను అది చూసా కాబట్టి ఇలా అనిపిస్తుంది. ఇఫ్ మీరు చూడకపోతే ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఫస్ట్‌లీ ఒకటి క్లియర్ చేయాలి. ఇది యాక్షన్ సీరీస్ అస్సలు కాదు గైస్. ప్యూర్ డ్రామా థ్రిల్లర్ సీరీస్. సీరీస్ మొత్తంలో చాలా వరకు క్యారెక్టర్స్ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూనే కనిపిస్తారు. అండ్ స్టోరీ కూడా యూనిక్‌గా ఔట్ ఆఫ్ ద బాక్స్ ఏం కాదు గైస్. సో, ఇది మైండ్‌లో పెట్టుకొని చూడాలి. స్టోరీ అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంది గైస్. రొటీన్‌గా ఉన్నా కూడా ఏజెంట్ టీ క్యారెక్టర్ రిలేటబుల్‌గా అనిపించింది. స్టోరీ కాస్త స్లోగా ఉంటుంది. బట్ అండర్ కవర్‌గా తను వెళ్ళినప్పటి నుంచి ఇంకా ఇంట్రెస్టింగ్‌గా చేంజ్ అవుతుంది. నాకైతే పర్లేదు అనిపించింది మామ. నాకు యాక్షన్ సీక్వెన్సెస్ కంటే డ్రామాసే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. సో, నేనైతే ఎంజాయ్ చేశా. ఫస్ట్ 2 ఎపిసోడ్స్‌లో సస్పెన్స్ అండ్ క్యారెక్టర్స్‌ని బిల్డ్ చేశారు. అండ్ లాస్ట్ 2 ఎపిసోడ్స్‌లో కొన్ని ఇంటెన్స్ మూమెంట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఫైనల్ ఎపిసోడ్‌లో మంచి పే ఆఫ్ ఇచ్చారు. అండ్ సీజన్ 2 కూడా వస్తది. ఇంకా స్టోరీ కంప్లీట్ అవ్వలేదు. నేనైతే ఈ సీరీస్ చూసినందుకు మంచిగా సాటిస్ఫై అయ్యా. టైం వేస్ట్ చేసుకున్నానని మాత్రం అస్సలు అనిపించలేదు. యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్, మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్‌గా ఇఫ్ మీకు స్పై థ్రిల్లర్స్ ఓపికగా చూసే ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ ఈ సీరీస్ మీకు కూడా నచ్చుతుంది. ఆర్ ఇఫ్ మీరు స్లో సీరీస్‌లు చూడలేమనుకుంటే ఫుల్ యాక్షనే కావాలనుకుంటే ఈ సీరీస్ మీకోసం అస్సలు కాదు గైస్. మీరు స్కిప్ చేసేయొచ్చు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాస్ ఎ డీసెంట్ స్పై థ్రిల్లర్ సీరీస్. అండ్ కొంచెం అడల్ట్ కాంటెంట్ ఉంటుంది. సో, ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. సో, ఇది గైస్ 'ద అసెట్' సిరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సీరీస్ మీరు చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.